హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి ఫ్రమ్ బెంగళూరు. ఈరోజు మా అబ్బాయికి బర్త్డే, అందుకని మేము అడయార్ ఆనంద భవన్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంటి నుంచి స్టార్ట్ అయినాము. మా అబ్బాయి అడయార్ ఆనంద భవన్లో తినాలి అని అడిగినాడు, అందుకని మేము హోటల్కి వెళ్తున్నాము. వాడికి రోటీ, నాన్ ఇవి కావాలట. దానికోసం ఇప్పుడు బయలుదేరాము. కరెక్ట్గా ఇప్పుడు 1 o'clock అయింది ఆఫ్టర్నూన్. ఇది అడయార్ ఆనంద భవన్ ఐటీపీఎల్లో ఉంటుంది. మేము ఇప్పుడు హుడీ సర్కిల్ దగ్గరికి వెళ్తున్నాం కేఆర్పురం నుంచి. ఇక్కడ ఒక బ్రిడ్జి వస్తుంది, బ్రిడ్జి దాటగానే హుడీ సర్కిల్ వస్తుంది. ఫ్లైఓవర్ ఇది. ఈ ఫ్లైఓవర్ రైల్వే ట్రాక్ కోసం కట్టినటువంటిది. ఇక్కడ తమిళ హోటల్ అంటూ ఏదైనా ఫేమస్గా ఉంటే అది అడయార్ ఆనంద భవనేను. వెజిటేరియన్ హోటల్ అది. A2B అంటాం, ఇక్కడ అంతా A2B అని రాసి ఉంటారు. ఇది తమిళనాడు వాళ్ళది. ఎక్కడక్కడ బ్రాంచెస్ ఉంటాయి. మాకు దగ్గరలో అయితే ఒక 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. కానీ కొంచెం లాంగ్ డ్రైవ్ పోవాలని చెప్పేసి ఒక 7 to 8 kilometers దూరంలో ఉంటుంది ఈ A2B. దీనికి వెళ్తున్నాము ఇప్పుడు. లోడెడ్ లారీ వచ్చింది ఇక్కడ. దీన్ని దాటి వెళ్ళడం అంటే కష్టం. ఈ బ్రిడ్జి మీద బండ్లు అయితే వెళ్ళిపోతాయి. ఫుల్ ట్యాంక్ వాటర్ ట్యాంకర్ ఫుల్ లోడ్తో ఉంది అది. ఇక బ్రిడ్జి దిగే వరకు దాని వెనకాల పోవాల్సిందేను. తర్వాత కూడా చిన్న రోటే ఉంటుంది. చూద్దాం కొద్ది దూరం పోయే వరకు. ఈ ఏరియాని హుడీ ఏరియా అంటారు. ఇది హుడీ సర్కిల్ అంటారు. ఇక్కడ సర్కిల్ ఒకటి వస్తుంది. ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మార్తల్లి, లెఫ్ట్ వెళ్తే ఐటీపీఎల్, రైట్ వెళ్తే టిన్ ఫ్యాక్టరీ వెళ్ళేటటువంటి రోడ్డు ఇవి వస్తాయి. రైట్ ఇక్కడైతే వెళ్ళడానికి లేదు, కొంచెం యూటర్న్ తీసుకుంటూ 2 kilometers యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. బెంగళూరులో పోలీస్ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి డాక్యుమెంటేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి లైసెన్స్ తోటి. ఈ సర్కిల్ వరకు ఈ లారీ వెనకాల పోవాల్సిందేను. రోడ్డు అయితే చిన్నదిగా ఉంది వెళ్ళడానికి, క్రాస్ చేయడానికి. నేను ఇప్పుడు లెఫ్ట్ వెళ్తాను. ఆ లెఫ్ట్ ఇక్కడి నుంచి ఒక 5 kilometers ఉంటుంది అంతేనేమో. ఐటీపీఎల్ ఎండింగ్లో వస్తుంది. ఇక్కడే మనకు ఐటీ కంపెనీస్ అన్నీ ఎక్కువగా ఉంటాయి నేను వెళ్ళే రోడ్లో. కానీ లోపలికి వెళ్ళాలి ఐటీ కంపెనీస్ చూడాలి అంటే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సిగ్నల్ దాటంగానే బస్ స్టాప్ ఉంటుంది. ఈ సిగ్నల్లో వచ్చేసి ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటుంటారు సిగ్నల్ పడుతుందని, కానీ బస్ స్టాప్ అక్కడే పెట్టింటారు. కొంచెం కష్టంగా ఉంటుంది ఈ బస్ స్టాపులతోటి. ఎందుకంటే బెంగళూరు రోడ్స్ అన్నీ చిన్నవిగానే ఉంటాయి కాబట్టి బస్ స్టాప్లు కొంచెం దూరంలో పెడితే కొంచెం బాగుంటుంది. ఇదంతా హుడీ సర్కిల్ ఏరియా. ఇంకా 2 kilometers వెళ్ళినట్లయితే ఐటీ కంపెనీస్ అన్నీ ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతుంటాయి. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ ఉంటాయి. నార్మల్గా కోవిడ్ దీనిలో లాక్డౌన్లో మన కంపెనీస్ అన్నీ క్లోజ్ చేసి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండడం వల్ల ఇక్కడ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. లేకపోతే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి నడిచి వెళ్ళినంత స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే ఈ రోడ్డు ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ రోడ్ అయినా పర్లేదు, కొంచెం వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొక రోడ్డు ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఫ్లైఓవర్ కడుతున్నారు, మెట్రో కడుతున్నారు. రైల్వే ట్రాక్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది.
ఆ రోడ్లో అయితే ఫుల్ ట్రాఫికే ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్ అంతా ఒక ప్రెస్టీజ్ కంపెనీస్, అపార్ట్మెంట్స్, ఫోరం మాల్, అలాగే కొన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఇక రైట్ సైడ్ వచ్చేసి మణిపాల్ హాస్పిటల్, ఇది రైట్ సైడ్లో ఉంది. వెళ్ళిపోయింది, కొంచెం ముందుగా చూసి ఉండాల్సింది. ఇక్కడ హోటల్స్ అన్నీ ఉంటాయి ఈ రోడ్లోనే. ఈ రోడ్లో ఒకప్పుడైతే ఇంకా బాగుండేవి చెట్లన్నీ, అవన్నీ కొట్టేసి అపార్ట్మెంట్స్ కట్టేశారు బాగా. ఈ లెఫ్ట్ సైడ్ బాగా హైట్ ఉండేటటువంటి అపార్ట్మెంట్స్, 13 to 15 floors అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎక్కడే సినిమా హాల్స్ ఉంటాయి, పీవీఆర్, ఐనాక్స్, అలాగే కొన్ని ఐటీ కంపెనీస్, కొన్ని బ్యాంక్స్, ఇంకా షాపింగ్ మాల్స్ అన్నీ. అది ఫోరం అని కొత్తగా కట్టారు ఇక్కడ. ఈ కార్నర్లోని లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అంతా ఇంకా కంపెనీసే ఉంటాయి. రైట్ సైడ్ ఒక 10 kilometers వరకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ ఏరియాలో ఉంటాయి. ఐటీపీఎల్ అంటే చాలా పెద్ద ఐటీ హబ్ ఉండేటటువంటి ఏరియా అది. ఇక్కడంతా మెట్రో ట్రైన్ కోసం ఈ ఫ్లైఓవర్ రెడీ చేస్తున్నారు. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు వర్క్. రోడ్ ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. అందులో ఎప్పుడైనా సాటర్డే సండేస్ కూడా కొంచెం ఖాళీగా ఉంటుంది. వర్కింగ్ డేస్లో అయితే ఫుల్ బిజీగా ఉంటుంది రోడ్డు. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కోసం, స్టాపింగ్ కోసం ఇక్కడ కడుతున్నారు వెడల్పుగా. డైవర్షన్ ఇచ్చారు దానికోసం. డైవర్షన్ రోడ్ బాగాలేదు అసలు, అంత గతుకులుగా ఉంది. ఇంకా 3 kilometersలో రీచ్ అవ్వాల్సిన ఆ డెస్టినేషన్ వచ్చేస్తుంది. ఇవి కంటైనర్ క్రాస్ చేస్తూ ఉంది. ఇదంతా ఐటీపీఎల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. నీకు ఇక్కడ ఐటీపీఎల్ ఏరియా మేము ఎండింగ్కి వెళ్ళినప్పుడు, మేము ఎక్కడైతే అడయార్ ఆనందభవన్ ఉందో అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళినట్లయితే కాడుగుడి అని ఒక ఏరియా వస్తుంది. ఆ ఏరియాలోని మన సత్యసాయిబాబా ఆశ్రమం, ఆయనకు సంబంధించినటువంటి ధ్యాన మందిరాలు ఇవన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి. ఆయన పెట్టినటువంటి హాస్పిటల్స్ అన్నీ ఈ ఏరియాలోనే ఉంటాయి ఇవి. కానీ ఈ రోడ్లో రావు మనకు, అది వేరే రోడ్లో వెళ్ళాలి. ఈ హాస్పిటల్ అవన్నీ కొంచెం ఫ్రీగా చూస్తారని చెప్తారు. సత్యసాయిబాబా హాస్పిటల్స్ అవి వాటిలో. ఆయన ఫస్ట్ వచ్చి బెంగళూరుకి వచ్చినప్పుడు వైట్ ఫీల్డ్లో సెటిల్ అయినారు. అందుకని ఇదంతా ఎక్కువగా సత్యసాయిబాబా భక్తులు ఈ ఏరియాలోనే ఉంటుంటారు. ఇప్పుడు నేను దగ్గరకు వచ్చేసాను. ఇంకొంచెం దూరం ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ నుంచి రైట్ సైడే ఈ అడయార్ ఆనందభవన్ ఉంటుంది. రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్లు. ఈ లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్లో కనిపించేటటువంటి షీట్స్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టడం కోసం వేసినారు. లేకపోతే ఒక అడవిలాగా చెట్లు ఉండేవి ఇక్కడ, పెద్ద పెద్ద మాన్లు అవన్నీ. ఈ మెట్రో కోసం వాటి కోసం మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. ఇంకా ఒక్కొక్క మాన్ ప్లేస్లో ఒక్కొక్క అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు. ఇక్కడ ఆ గ్రీనరీ అనేది చాలా తగ్గిపోయింది బెంగళూరులో అసలు. ఇక వచ్చేసాము. ఈ ఫ్లైఓవర్ లెఫ్ట్ వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ సిగ్నల్ వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడి నుంచి రైట్ సైడ్ కలర్గా కనిపిస్తున్నటువంటిది అడయార్ ఆనందభవన్. అదొక పెద్ద మాల్ లాంటిది. దానిలో ఒక కార్నర్లో గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్లో అడయార్ ఆనందభవన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏసీ రూమ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో నార్మల్గా ఉంటుంది. అక్కడే స్వీట్ షాప్స్, మనకు ఏ స్వీట్ కావాలన్నా
ఇక్కడ కొనుక్కోవచ్చు. అలాగే వాళ్ళు ఆర్డర్ ఇస్తే కూడా మనకు ఏదైనా ఫంక్షన్స్ అయ్యి వాళ్ళు చేసి తీసుకొచ్చి ఇచ్చిపోతారు. ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఇదే అడయార్ అనంత భవన్, ఇక్కడ పార్కింగ్ చేసేసి హోటల్ లోపలికి వెళ్తాం. ఇది ఇంత బెంగళూరుకి స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అందుకే బోర్డు బెంగళూరు సిటీ అని వేస్తున్నారు. ఇక్కడ మాకు డౌట్ వచ్చింది, ఇక్కడ అడయార్ ఆనంద్ భవన్ ఓపెన్లో ఉందా లేదా అనేది. అందుకని ఇక్కడ స్టాప్ చేసి ఆ సెక్యూరిటీని అడిగేసి వెళ్తా ఉన్నాము. ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళి ఏమున్నాయో చూడాలి. జనం ఉంటే ఫుడ్ బాగుంటుంది, జనం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టింది పెడతాడేమో తెలీదు. పార్కింగ్ కూడా ఖాళీగానే ఉంది ఇక్కడ. ఈ ప్లేస్లో పార్కింగ్ చేసేస్తాను. ఇది అడయార్ ఆనంద భవన్ ఫ్రంట్ సైడ్ నుంచి. ఇంకా లోపలికి వెళ్ళిపోయినాము. లోపల నుంచి వ్యూ తీసాను బయట ఎలా ఉంది అనేది. ఈ కార్నర్ ఇది. ఇక మెనూ చూస్తాం. ఫైన్ డైనింగ్ మెనూ వాట. ఇది సౌత్ ఇండియన్ కర్రీస్ ఇవన్నీ ఇస్తాడు. ఈ ఇమేజ్ మీద ఉండేవన్నీ. ఇక ఈ బుక్లెట్ చూసినట్లయితే, మెనూ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ 15 పీసెస్ ఇచ్చినట్టున్నాడు. మొత్తం ఉన్నాయి దీనిలో. లంచ్ డిన్నర్ కొద్ది కాస్ట్లీగానే ఉంది. కానీ ఎప్పుడో ఒకరోజే కదా అని చెప్పేసి వచ్చాము. శాండ్విచ్ వెజ్ టమాటో చీజ్ శాండ్విచ్ పన్నీర్ మిక్స్డ్ బ్రెడ్ వెజిటబుల్ పిజ్జా కూడా టమాటో పిజ్జా ఇక్కడ కూడా
और एक करी बोलो ना, ये क्या है? थोड़ा ఇది మనం వేసుకోవాలా? ఇక్కడ మేము 2 కర్రీస్, కాజు కర్రీ అలాగే మలై కోఫ్తా కర్రీ తీసుకున్నాము. ఇది బటర్ నాన్ తీసుకున్నాము. అవే సరిపోతాయి మాకు, పిల్లలే కాబట్టి. ఇది కాజు కర్రీ, ఆనియన్స్ ఇచ్చాడు, లెమన్ ఇచ్చాడు. వైట్గా కనిపిస్తుండేది మలై కోఫ్తా కర్రీ. ఇవి తినేసి లస్సీ తీసుకొని తాగేస్తే మాకు సరిపోతుంది. ఇది అడయార్ ఆనంద భవన్ హోటల్. హోటల్ చూద్దామని కొంచెం వీడియో తీసాము. ఇక్కడ స్వీట్స్ కూడా మనకు నెంబర్ ఆఫ్ స్వీట్స్, ఆల్ వెరైటీ స్వీట్స్ దొరుకుతాయి. ఇది స్వీట్స్ షాపు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి. వన్ కేజీ 1300 ఉంది. ఏదైనా అలాగే ఉంది రేటు. ఈ జాంగ్రీ జిలేబీ లాంటివి 500 రూపీస్ ఉంది కేజీ. ఇదంతా స్వీట్ షాపేను. హై క్లాస్ ఇండియన్ వెజ్ రెస్టారెంట్. ఇటు సైడు నాన్ ఏసీ ఇది హోటల్. ఇక్కడ ఏదో డిజైన్గా ఫ్లవర్స్, చెమ్కీస్ అంటించి పెట్టున్నాడు స్వీట్స్కి. అవి తీసేసి తినాలేమో. ఏంటి డిఫరెంట్ స్వీట్స్ ఫ్లవర్స్గా చేసి పెట్టున్నాడు. ఇవన్నీ మిక్స్, ఓట్స్, ఇడ్లీ, అలాగే వడ మిక్స్, రాగి దోశ, ఇక డిఫరెంట్ మిక్సెస్ ఇచ్చినాడు. వీటిని మిక్స్ చేసుకొని మనం డైరెక్ట్గా ఇన్స్టెంట్ ఫుడ్ ఇది, డైరెక్ట్గా వడ కావాలంటే వేసుకోవచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటాడు, అవి చదువుకొని ఆ మిక్స్ తీసుకొని వెళ్ళి వేసుకోవడం. ఇక ఇక్కడ ఒక షాప్ ఉంది, బట్టల షాపు. ఈ షాప్లో నేను లాస్ట్ టైం మా అబ్బాయికి డ్రెస్ కొన్నాను. ఇది బయలుదేరేసాము. బయట వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా. ఇక ఇంటికి బయలుదేరేస్తాం మేము. చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అలాగే బెంగళూరు చూసారు కదా, ఇది ఒక ఏరియా. ఇప్పుడు కోవిడ్లో ఇలా ట్రాఫిక్ తక్కువతోటి మనం బెంగళూరులో తిరగలుగుతున్నాము ఈజీగా. నేను ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకొని ఇంటికి బయలుదేరేస్తాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు. నేను బెంగళూరు గురించి, బెంగళూరులో ఏరియాస్ ఇవన్నీ చూపించాలి అని అనుకుంటున్నాను.
అలాగే నా ఛానల్ ద్వారా హోల్ ఇండియా డిఫరెంట్ ఫుడ్ డిషెస్ కూడా పెడతాను. డిఫరెంట్ ఫుడ్స్ మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి. అదే బయట వెళ్ళినట్లయితే రేట్లు ఎలా ఉంటాయో చూసాం కదా. ఒక కాఫీని 31 రూపీస్ ఇలా ఉంటుంది, ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. అదే మనం ఇంట్లో 4-5 తాగగలిగేటటువంటి కాఫీ అది, కానీ అక్కడ అడయార్ ఆనందభవన్లో ఒక కాఫీని 31 రూపీస్ ఇస్తుంది. అని కూడా అలాగే రేట్ ఉంటాయి. కాబట్టి మనం ఫుడ్స్ ఎప్పుడు మన ఇంట్లో మనం నీట్గా క్లియర్గా చేసుకొని తిన్నట్లయితే మనకు హెల్తీగా ఉంటుంది. మనం ఆయిల్ తక్కువ, స్వీట్ తక్కువ ఇలాంటివి వేసుకొని మన చేతులతో మనం చేసుకొని తినచ్చు, హెల్తీగా ఉండొచ్చు. కాబట్టి నేను పెట్టేటటువంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కూడా మీరు ట్రై చేయండి. అలాగే నేను సాటర్డే సండేస్ బయట వెళ్ళినప్పుడు కార్ వీడియోస్ కానీ 2-వీలర్లో కానీ వ్లాగ్స్ పెడతాను. అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.